సో ఇందులో ముగ్గురికి కలిపి చెప్పేస్తున్నాడు, ముగ్గురు కంటెస్టెంట్స్ గురించి. అదేనండి, శ్రీతేజ, మనీష్, కల్కి, వీళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నాడు. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చాడు, ప్లేబ్యాక్ సింగర్ అంట. సో నాకు అంత అలా అనిపించా, ఓకే ఆ సైడ్ నుంచి వచ్చాడు అన్నట్టు అనిపించింది. కానీ సో చాలా వరకు ఇద్దరు రెడ్ ఇచ్చారు, నవదీప్ అని బిందు కూడా. అభిజిత్ జస్ట్ ఓకే హోల్డ్లో పెడదాం, ఏమన్నా ఫర్దర్గా ముందుకు వస్తాడేమో అని చెప్పి అనిపించింది. సో నాకు అంత ఇంపాక్ట్ ఏమో అనిపించా. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్. సో మనీష్ గురించి ఏంటంటే ఇక్కడ మనోడు ఎంటర్ప్రీనర్ అన్నాడు, ఫోర్బ్స్ అండర్ 30 అన్నాడు. సో చాలా వరకు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అభిజిత్ కూడా తను ఇంప్రెస్ అయ్యాడు తను చెప్పిన మాటలతో. అండ్ అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు, లైక్ నవదీప్ కానీ బిందు కానీ. అభిజిత్ అది ఒక డయాగ్రామ్స్ ఒక టాస్క్ కూడా ఇచ్చాడు, అది కూడా తను బాగా చేశాడు. బట్ ఇది మీకు ఎలా చేస్తే చాలా ఈజీ అయిపోతుంది, ఐ జస్ట్ వాంట్ టు షో యూ డిఫికల్ట్ పార్ట్ అని చెప్పి సింపుల్గా రెడ్ ఇచ్చి హోల్డ్లో పెట్టేసాడు, తెలివిగా వేశాడు, ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చాడని చెప్పి లాస్ట్లో తను కూడా చెప్పాడు. బట్ ఆబ్వియస్లీ మనీష్ గుడ్ ప్లేయర్ అని నాకు అనిపించింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి కల్కి ఫ్రమ్ నల్గొండ. సో తిని వచ్చేసరికి ఏంటంటే లైక్ ఆర్మ్ డిస్టింగ్ చేస్తుంది. సో ముగ్గురు అమ్మాయిలు ఇలా, మా నాన్నకి అమ్మాయిలు అంటే ఇష్టం లేదు, ఇలా ఈ పాయింట్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చింది. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, ఒకరు మాత్రమే రెడ్ ఇచ్చారు. ఆ రెడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే బిందు మాధవి రెడ్ ఇచ్చింది. ఐ థాట్ లైక్ తిన కూడా మేబీ టాప్ 15కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అన్నది మోస్ట్లీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.